44వ కీర్తన ధ్యానం చేసుకుందాము. ఇక్కడ మా పూర్వీకులు మా పితరులు చేసిన దాన్ని మేము చెవులారా వింటిమని మొదటి వచనంలో రాయబడి ఉంది. అక్కడ ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించిన రీతి, వారు ఏ రీతిగా ఐగుప్తు నుంచి విడిపించి దేవుడు నడిపించాడో దాన్ని భక్తుడైన కోరాహు దాన్ని వివరించి రాస్తున్నారనమాట. ఏ రీతిగా మా ప్రజలను నువ్వు ప్రేమించావు, మా ప్రజలను నువ్వు విడిపించావు, వారికి ఎలా తోడుగా ఉన్నావు. వారంతట వారు బయటకు రాలేదు, వారంతట వారు ఆ కష్టం నుంచి బయటపడలేదు. నీవే నీ చేతులతో వారిని విడిపించావు. వాళ్ళ శక్తి వలన వాళ్ళు జయం పొందుకోలేదు, వారి బలం వల్ల, వారి భుజ బలం వల్ల వారి విజయం సాధించలేదు, కానీ నీవు మాత్రమే వారిని విడిపించు అనేసి వివరిస్తూ ఉన్నాడనమాట. మనం చాలా సార్లు అనుకుంటాం మన బలం వల్ల మనం కష్టాల నుంచి బయటకు వచ్చాం, మనకున్న అండ వల్లనే మనం బాధల నుంచి బయటకు వచ్చాం అని అనుకుంటాం. లేదు లేదు, నువ్వు పడుతున్న వేదన లేకపోతే నీకు కలిగిన శ్రమలు నువ్వు దేవునికి మొర్ర పెట్టినప్పుడు అవి నిన్ను విడిపించే స్థితిని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. నిన్ను ఒక్కొక్క పరిస్థితుల నుంచి చూడండి, కొన్ని సందర్భాల్లో ఎవరైనా వచ్చి అనుకోని సందర్భంలో నీకు సహాయం చేస్తూ ఉంటారు. ఆ టైంలో నువ్వు అనుకుంటావు, దేవుళ్ళ వచ్చి నాకు ఎంతగా సహాయం చేశాడో ఈ వ్యక్తి అని అనుకుంటూ ఉంటావు. కానీ దేవుడే అతన్ని పంపించాడు. ఆయన దేవుళ్ళ రాలేదు, దేవుడే అతన్ని పంపించాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి మోషేని దేవుడు సిద్ధపరిచాడు, మోషేని పుట్టించాడు. ఇశ్రాయేల్ ప్రజలు వేదనలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. వాళ్ళ కొరకు ఒక మోషేని పుట్టించి అతన్ని ఎదిగింప చేసి అతన్ని 40 సంవత్సరాలు మరలా గొర్రెలను మేపేలా చేసి అతనికి అన్ని విద్యలు నేర్పించి విద్య ప్రావీణ్యుడిగా జ్ఞానవంతునిగా నిలవబెట్టి అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు దేవుడు పంపించాడు. అంటే నువ్వు బాధలు పడుతున్నావు, నువ్వు కష్టాలు పడుతున్నావు, ఆ పడేదానికి ముందే దేవుడు నీ కొరకు అన్నిటిని సమకూర్చి సిద్ధపరిచి ఉంచుతాడనమాట. అలా సిద్ధపరిచి ఉంచే ఇశ్రాయేలీల్ని అన్ని బాధల నుంచి విడిపించాడు. ఇక్కడ భక్తుడు కూడా వర్ణనాతీతంగా రాస్తున్నాడు. ఏమనంటే మా భుజబలం కాదు, మా కత్తి కాదు, మా విల్లు కాదు, మా వీటి కాదు, వీటి వలన ఏమీ మేము విడిపింపబడలేదు. కేవలం నీ వల్ల మాత్రమే, నీ సహాయం వల్ల మాత్రమే, నీ సేనల వ్యూహం వల్ల మాత్రమే, నీ సైన్యం వల్ల మాత్రమే మేము విడుదల పొంది ఉన్నాము, పరమకాణానికి చేరి ఉన్నాము. యెహోషువ కాలమందు మేము పరమకాణానికి చేరి ఉన్నామని మాట్లాడుతున్నాను. మనం కూడా ఈ లోక సంబంధమైన కష్టాలు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన కష్టాలు అంటే అపవాది సంబంధమైన కష్టాలు కూడా మనల్ని వెంటాడుతుంటాయి. దుష్టుడు మన మీద బాణం వేస్తూ ఉంటాడు, దుష్టుడు వాడి కత్తి చేత మనలను పరుగులెట్టిస్తూ ఉంటాడు, పాపము చేయమని పరుగులెట్టిస్తూ ఉంటాడు, లోకంలో పడిపోమని పరుగులెట్టిస్తూ ఉంటాడు. ఎన్నో ఆధ్యాత్మికమైన శోధన కూడా మన జీవితంలో కలుగుతూనే ఉంటుంది. ఈ ఆధ్యాత్మికమైన శోధనలోంచి కూడా మనల్ని విడిపించేది ఎవరు తెలుసా? నీ అంతట నువ్వు కాదు, నీకు కలిగిన జ్ఞానం కాదు, నీకు కలిగిన బలము కాదు, బలగము కాదు. కేవలము దేవుడు తన గొప్ప శక్తి ద్వారా మనల్ని విడిపిస్తాడు. మనకి బలం ఇస్తాడు, ఆయన మనకి శక్తినిస్తాడు, మనకి ఆరోగ్యం ఇస్తాడు, మనకి జ్ఞానం ఇస్తాడు. దుష్టుడు ఏ రకమైన పన్నాగాలు మన మీద పన్నుతున్నాడో, ఏ రకంగా మనల్ని బాధ పెట్టాలని చూస్తున్నాడో వాటి నుంచి కూడా దేవుడు మనలను విడిపిస్తూ ఉంటాడు. ఎఫెసీ 6:10 ఉంటది కదా, ఏమనంటే అపవాది తంత్రములను ఎదిరించి సర్వాంగ కవచం ధరించుకుని మనం పోరాడేది ఎవరితోనట? శరీరులతో కాదు, మనం పోరాడేది ఆత్మ సంబంధమైన వారితో పోరాడుతున్నాం. ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధ లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. చూసారా, మన పోరాటం ఏమనుకుంటామంటే మన చుట్టూ ఉన్న వాటిని మనం అనుకుంటాం, కానీ మనకు కలిగిన బాధ లేకపోతే మన ఇంట్లో కలిగే గొడవలు, అప్పులు, సమస్యలు ఇవే మన హృదయంలో ఎప్పుడు తలపోసుకుంటూ ఉంటాం.
కాదు, మనం పోరాడేది ఎవరితో తెలుసా? ఆత్మ సంబంధమైన పోరాటం మనకు కలుగుతూ ఉంది. ఆ పోరాటం శరీర సంబంధమైన పోరాటం మనకు కలుగుతుంది. ఆత్మ సంబంధమైన పోరాటం కూడా మనకి కలుగుతుంది. ఈ ఆత్మ సంబంధమైన పోరాటంను, శరీర సంబంధమైన పోరాటంను కూడా జయించే శక్తి ఎవరు మనకిస్తున్నారంటే దేవుడే. దేవుడే జయించేలాగా చేస్తూ ఆయనే జయిస్తున్నాడు మనతో. విజయాన్ని ఇస్తున్నాడు మనం దేవుని పైన నమ్మకం పెట్టుకొని ఉంటే. మనం దేవుని పైన నమ్మకం పెట్టుకొని ఉంటే ఆయనే మనలను జయం బాటను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఎంత కష్టము మన మీద ఏలుబడి చేసినా, ఒకవేళ దుష్టుడే మన మీద ఏలుబడి చేసినా, మనకు మనము చేసే ప్రార్థనే ఒక బలముగా మారేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. నువ్వు చాలా సందర్భాల్లో అంటాం కదా మనము, మమ్మల్ని అపవాది చేతులకు అప్పగించేసావా? లేకపోతే మమ్మల్ని కష్టాల చేతులకు అప్పగించేసావా దేవుడా? ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను. నువ్వు నా చెయ్యి వదిలేసావు. కాలంలో నన్ను వదిలేసావు. ఈ శ్రమల్లోనే నన్ను వదిలేసావు. ఈ దుఃఖంలోనే నన్ను వదిలేసావు అని నువ్వు దేవుని దగ్గర నిందిస్తూ ఉంటావు, కానీ ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టలేదు. దినమెల్లా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞత చెల్లించేటట్లుగా మనకి సహాయం చేస్తున్నాడు. శత్రువులు మన మీద పడి మన కుటుంబ పరిస్థితులు, లేకపోతే మన పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా చూడండి, చెడిపోయిన పిల్లలు మన కుటుంబంలో ఉంటున్నారు. వారు చెడిపోతూ ఉన్నారు. వారి మీద అపవాది దాడి జరుగుతూ ఉంది. వాడు చెడిపోయిన పరిస్థితిలో మనం ఎంత కృంగిపోతున్నామంటే, అయ్యో నా బిడ్డ చెడిపోతున్నాడే, నా బిడ్డ చెడిపోతుందే, ఎలా అనే కృంగుబాటులోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు అనుకోకుండా నీకు సహాయము ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవుడు అనుకోకుండా నీకు ధైర్యము ఇచ్చేవాడిగా ఉన్నాడు. వాడిని ఆ అపవాది చేతుల నుంచి విడిపించేది కూడా ఆయనే. నువ్వు చేసే ప్రార్థన ఆయన పాదాల దగ్గరికి చేరినప్పుడు ఏ విధమైన దుష్టుని బాణములైనా సరే ఆయన విడిపిస్తూ ఉంటాడు. ఒకసారి ఏమైందంటే, కోవిడ్ టైంలో మేము చాలా ఆ బయటికి రాకుండా ఉండిపోయిన పరిస్థితులు. కోవిడ్ టైంలో చాలా వేదన పడుతున్న సందర్భంలో, ఆ సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది మా ఇంటి మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఏంటి ఇంత శోధన ఎదురైంది? దుష్టుడు ఎందుకు ఇలాగా ఈ టైంలో ఏలుబడి చేస్తున్నాడు? ఈ టైంలో మా మీద ఆహ్, వాడు వాడు పడుతూ ఉన్నాడని ఎంతో భయపడి ప్రార్థన చేసినప్పుడు తెలియని ధైర్యాన్ని దేవుడిచ్చాడు. ఒక దర్శన రూపంలో ఒక గొప్ప ధైర్యాన్ని దేవుడిచ్చాడు. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి దగ్గర ఆహ్, వాళ్ళు ముగ్గు పెట్టారు. ఆ ముగ్గులో కొంచెం అన్నీ పెట్టారనమాట. ఏదో దిష్టి తీసినవి, చాలా చాలా గుమ్మానికి కూడా కట్టారు. వెళ్ళి నేను అవి తీస్తూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తుందంటే, ఆ దర్శనంలోనే నన్ను మెడ పెట్టుకొని పైకి నెట్టింది. ఆ నెట్టిన టైం అప్పుడు నేనేం చేశానంటే, దాన్ని వెంటనే జుట్టు పట్టుకొని కిందకి నేలకేసి కొట్టి, నేను వెనక్కి లాగడం జరిగింది. అంటే తెలియకుండానే, అంటే దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ దినం నుంచి, నాకు ఆ దర్శనం వచ్చిన దినం నుంచి నేను చాలా ధైర్యంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. చాలా ధైర్యంగా ప్రతి సందర్భంలోనూ, ఎక్కడైనా ఏదైనా దురాత్మ పట్టిన సందర్భంలో అయితే కానీ, నేను ఇదివరకు భయపడేదాన్ని కాదు. ఆ దురాత్మను ఎదిరించే శక్తిని, అక్కడ నిలవబడి ప్రార్థన చేసే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదని దేవుడు మాట్లాడాడు. మాట్లాడి ఆయన ఏం చేశాడో తెలుసా? తెలియకుండానే ఒక గొప్ప ప్రభావాన్ని ఇచ్చాడు. నువ్వు చేసే ప్రాంతంలో కూడా నీకు అలాంటి శక్తిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయనే, ఆయనే ఆ సమూహాన్ని ఎదిరించడానికి నువ్వు ఏ పాటుగాను, నేనే పాటుగాను. కానీ ఆ సమూహాన్ని, ఆ సైన్యాన్ని ఎదిరించి మనం బలవంతులుగా ఈ లోకంలో ఉండటానికి, ధైర్యవంతులుగా ఈ లోకంలో ఉండటానికి, దేవుని కొరకై నిలబడడానికి, మన కొరకై మనం జీవించడానికి ఆయన మనకు శక్తినిచ్చి నిలబడతాడు. శత్రువులు ఎదుట సిగ్గుపడేవారిగా దేవుడు చేయడు. శత్రువు చేతికి నిన్నెన్నడూ అప్పగించడు. ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, నీవు మమ్మల్ని విడనాడు. లేదు లేదు, ఆయన విడనాడలేదు. అక్కడ కొన్ని సందర్భాల్లో ఇది ఇశ్రాయేల్ ప్రజల కొరకు రాయబడి ఉంది. వారిని కొన్ని సందర్భాల్లో దేవుడు విడనాడాడు. ఎందుకంటే వారు దేవుడు చెప్పిన మాట చెయ్యని కారణాన కొన్ని సందర్భాల్లో శత్రువు చేతికి అప్పగించాల్సిన అవసరం వచ్చింది. అలాగే మేము కూడా
దేవుని మాట వినకపోతే శత్రువు చేతికి అప్పగించాల్సి వస్తది. ఇశ్రాయేలు చరిత్రలో అదొక ఘట్టమైన ఒక చరిత్రలో లిఖించబడిన ఘట్టమై ఉంది. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి చెయ్యి విడనాడినప్పుడు ఎంతో కష్టంగా అనిపిస్తది. ఈ ఇశ్రాయేలు ప్రజలకు కూడా అలాగనే అనిపించింది. అయ్యో! నీవు మమ్ములను విడిచిపెట్టావు. ఏ సమయంలో మీరు విగ్రహాల వైపు తిరిగిపోయారు. విగ్రహాల వైపు మొగ్గు చూపారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా వ్రాయబడి ఉంటది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. నీవు విగ్రహాల వైపు మళ్ళీ ఎంతో భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించిన దేవుణ్ణి మరిచిపోయి, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? మరలా విగ్రహాల వైపు మళ్ళారు. నేను ఎంతగా ప్రేమించిన నీ తల్లిని, తండ్రిని నువ్వు విడిచిపెట్టి మరలా వేరొకరిని ఆశ్రయిస్తే నీ తల్లి, తండ్రి ఎంత వేదన చెందుతారు. అలాగనే పరమ తండ్రి అయిన మన దేవుడు కూడా కష్టాల నుండి, బాధల నుండి నిన్ను విడిపిస్తూ ఉంటే, నువ్వేమో మరొకరి వారి వైపు ఘనతనిస్తూ, వారికే స్తుతి చెల్లిస్తూ, వారికే గొప్పతనం ఇస్తూ, వారినే నువ్వు గొప్ప చేస్తూ ఉంటే మరి దేవునికి ఎంత కోపం వస్తూ ఉంటదండి. దేవుడేమో నీకు సహాయం చేయమని కొంతమంది ప్రజలను అప్పగిస్తే, నువ్వు ఆ ప్రజల్నే పొగుడుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్‌కి నీకు అప్పులున్నాయండి. నీకు సమస్యలున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఒక వ్యక్తి వచ్చి నీకు ధనం ఇచ్చాడు. నువ్వు అడగకుండానే, ఇదిగో నా దగ్గర ఒక రూ. 1,00,000 నీకు ఏమైనా అవసరం ఉంటే వాడుకో అని తీసుకొచ్చి ఇచ్చాడనుకోండి. మీరెవరిని అక్కడ గొప్ప చేస్తారు? అమ్మో! నువ్వు రాకపోతే, నువ్విప్పుడు దేవుడిలా నన్ను ఆదుకోకపోతే నాకు ఈ కష్టం నుండి నేను బయటపడేవాడిని కాదు. నువ్వే దేవుడు నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టాలి. నీ కాళ్ళు కడుక్కొని నా నెత్తి మీద వేసుకోవాలా? అంత పుణ్యం చేసావు బాబోయ్! ఎంత గొప్పోడివి బాబు అని మాట్లాడుతూ ఉంటాం. కానీ పంపించింది ఎవరక్కడ? ఆయనకి తెలుసా నీకు కష్టముందని? డబ్బు తీసుకొచ్చిన వ్యక్తికి తెలుసా? లేదు లేదు. దేవుడు అతని మనసును ప్రేరేపించి అతన్ని పంపించాడు. మరి నువ్వెవరిని గొప్ప చేయాలక్కడ? దేవుడినే గొప్ప చేయాలా? మనుషుల్నా? కానీ నువ్వు ఎదురుగా కనిపించిన మనుషుల్నే గొప్ప చేస్తూ ఉంటావు. ఎదురుగా కనిపించిన వారినే గొప్ప చేస్తూ ఉంటావు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. భయంకరమైన ఐగుప్తు నుంచి దేవుడు విడిపిస్తే, వారు మాత్రము దేవుడిని గొప్ప చేయక విగ్రహాలను తయారు చేసుకొని ఇష్టానుసారంగా గెంతులు వేసి, ఇష్టానుసారంగా దేవుని మాటను దేవుణ్ణి అవమానపరిచేటట్లు చేసినప్పుడు దేవుడు శత్రువులకు వారిని అప్పగించేశాడు. మరి నన్ను కూడా అలాగనే దేవుడికి ప్రార్థన చేసావు కదా! దేవుడిని అడిగావు కదా! ఆయన మరి పంపించాడు కదా! అప్పుడు నువ్వు స్తుతి చెల్లించాల్సిందెవరికి? గొప్ప చేయాల్సిందెవరిని? ఘనత చెల్లించాల్సిందెవరికి? దేవునికి మాత్రమే నువ్వు ఘనత చెల్లించాలి. ఆ వ్యక్తిని ప్రేరేపించి నా దగ్గరికి పంపించినందుకు నీకు వందనాలయ్యా అని అనాలి తప్ప, కనబడిన వాడే దేవుడు, కనబడినదే దేవత అనుకుంటే కుదరదు. చాలా సందర్భాల్లో మనుషులు డాక్టర్‌ని దేవుడు అంటూ ఉంటారు. డాక్టర్స్ ఏమో వాళ్ళు వైద్యం చేస్తారు. చాలా మంది డాక్టర్స్ ప్రార్థన చేసుకొని వైద్యం చేస్తారు. చాలా మంది డాక్టర్స్ పూజలు చేసుకొని వైద్యం చేస్తారు. వాళ్ళెందుకు పూజలు చేస్తున్నారు? వాళ్ళు డాక్టర్స్ కదా! దేవుళ్ళు కదా! ఏదైనా చేయగలరు కదా! డాక్టర్స్ కూడా చేతి చుట్టూ అందలేని పరిస్థితులు చాలావి ఈ లోకంలో ఏలుబడి చేస్తున్నాయి. అలాంటి రోగాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రోగాలను లయపరిచిన దేవుడు మన సర్వశక్తుడైన దేవుడు. అందుకే దేవుణ్ణే మనము ఆరాధించాలి. దేవుణ్ణే పూజించాలి. కానీ కనబడ్డ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు గొప్ప చేయకూడదు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే, మన చేయి విడిచిపెట్టి నువ్వెవరిని గొప్ప చేస్తున్నావో వారి వెనకాల తిరుగు అనేసి వదిలేస్తే అప్పుడేమవుతుంది మన పరిస్థితి? పగవారి చేతుల్లో చిక్కుబడిపోతాం. సిగ్గుతో, అవమానంతో దినమెల్లా నీ ముఖము చాటేసుకుంటావు. నువ్వెంతో వేదన చెందాల్సొస్తది. నీ హృదయం ఎంత వేదన చెందాల్సొస్తది. నీ అడుగులు, నీ మార్గములన్నీ కూడా చాలా కష్టతరంగా మార్చబడిపోతాయి. నువ్వు వెళ్ళే మార్గం, ప్రతి మార్గం కూడా కష్టతరంగానే అనిపిస్తది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఇబ్బందిగానే అనిపిస్తది. నువ్వు మొదటిగా దేవునికి అప్పగించుకున్నావా, నీ అడుగు నేతిలో పడినట్లుగా దేవుడు చేస్తాడు. నీ మార్గములన్నిటిని కూడా దీవెనకరంగా మలుచుతూ ఉంటాడు. తెలియకుండానే చాలా మంది వారు వెళ్ళే మార్గం కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మార్గములు కరెక్ట్ కాదు. దేవుడే నిన్ను కరెక్ట్ అయిన మార్గంలో
నడిపిస్తున్నాడు. దేవుడే నీకు గైడెన్స్ ఇస్తున్నాడు. దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే మార్చబడ్డావో, ఆయన ఎప్పుడైతే సొంత రక్షకంగా అంగీకరించావో, ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, నీకు జరిగే ప్రతి మేలు, నీకు జరిగే ప్రతి పరిస్థితి కూడా దేవుడే అనుకూల పరిస్థితి సిద్ధపరిచి, వాటిని పొందుపరిచి, వాటిని నీ కొరకై సమకూర్చి సిద్ధపరిచి నడిపిస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు దేవుని వెనుకే నువ్వు నడవాలి తప్ప మరొక వారి వైపు, మరొక పరిస్థితుల వైపు నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి అంటున్నాను, నీ ముఖమును వేళ మరుగు చేసుకున్నావు. దేవుడు ముఖమును మరుగు చేసుకుంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు లోకం వైపు తిరిగి ఉంటే. లోకాన్ని ఆశ్రయించు. ఆయన ముఖం నీకు చాటేస్తాడు. ఆయన ముఖం నీకు చాటేస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, తండ్రి తండ్రి అని ఎన్ని మార్లు ప్రార్థన చేసినా నువ్వెవరని నేను అడుగుతాను అంటున్నాడు. చూడండి, చాలా మంది తండ్రి 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 అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రార్థన ఆయన దగ్గరికి చేర్చబడదు. ఎందుకంటే నీ క్రియలు ఆయనకి ఇష్టంగా లేవు. నీ క్రియలు ఆయనకి నచ్చినట్లుగా లేదు. నీ క్రియలు నచ్చినట్లుగా ఉండాలి అంటే నువ్వు ఆయన మార్గంలో నడవాలి. ఆయన చెప్పినట్లు నువ్వు నడవాలి. దేవునికి ఇష్టమైన రీతిని నడవాలి తప్ప లోకానుసారంగా విగ్రహాల వైపు, విగ్రహ సంబంధమైన క్రియల వైపు, లేకపోతే ఎక్కడైతే ఆయనకి అయిష్టమైన క్రియలు, దేవునికి లోకంలో అయిష్టమైన క్రియలు ఉన్నాయి, వాటి వైపు నువ్వు నడిస్తే మాత్రం ఆయన ఎన్నడూ కూడా నీ చేయిని పట్టుకొనడం, నీ చేయిని విడిచిపెట్టేస్తూ ఉంటాడు. పాప సంబంధమైన క్రియల వైపు నడిచిన దేవునికి ఎంతో అయిష్టమైన క్రియలు, పాప సంబంధమైన క్రియలు, వాటి వెంట నువ్వు నడిచినా కూడా నీ చేయిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు, యెహోవాను మాకు సహాయం చేయము, నీ కృప మాకు తోడుగా ఉంటుంది, నీ కృపను మమ్ములను విమోచించున్నది. ఆయన కృప మనలను విమోచిస్తుందట. ఆయన అనుగ్రహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు భక్తుడు. నీవు కూడా దేవుని అనుగ్రహం కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు ఎప్పుడు నీ కొరకు అన్నిటినీ సమకూర్చి ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు ఏ విషయంలోనైనా దేవుణ్ణి బాధ పెట్టే రీతిగా కానీ, దేవునికి అయిష్టమైన క్రియల వైపు నడిచి ఉంటే వాటిని విడిచిపెట్టి, దేవుడు ఐగుప్తులో ఉన్న ప్రజల్ని ఎలా విడిపించి పరమకాణానికి తెచ్చాడో నిన్ను కూడా ఆ రీతినే పరమకాణానికి చేర్చాలని ఆశపడుతున్నాడు. కనుక నీ బ్రతుకును నువ్వు మార్చుకొని, నీ స్థితిగతులను నువ్వు మార్చుకొని, దేవునికి అయిష్టమైన అంటే చెడు, పాప, అపవిత్రత, లోక సంబంధమైన విగ్రహారాధన అలాంటివి ఏమైనా నీలో ఉంటే వాటన్నిటినీ దేవునికి అయిష్టమైనవని తెలుసుకొని వాటిని దూరపరచి, ఎలా అయితే ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి ఒక బలముగా, ఒక కేడముగా, ఒక దుర్గముగా వారి ప్రయాణం అంతటిలో దేవుడు సహాయం చేశాడు. వారి వస్త్రాలు చిరుగుకోలేదట, వారి చెప్పులు పాతకెళ్ళలేదట, వారి చెప్పులు అరిగిపోలేదట. ఎంతగా సహాయం చేశాడో, ఒక ఆశ్చర్యకరమైన రీతిలో సహాయం చేశాడు దేవుడు. ఒక అద్భుతకరమైన రీతిలో సహాయం చేశాడు. అసలు ఊహించలేనంత అద్భుతం అన్నమాట. 40 సంవత్సరాలు వారి వస్త్రాలు పాతగిల్లలేదు. 40 సంవత్సరాలు కూడా వారు ఎదుగుతూ ఉంటే వారి వస్త్రాలు కూడా ఎదుగుతూ ఉన్నాయన్న, వారి చెప్పులు ఎదుగుతూ ఉన్నాయి. అంటే ఎంత గొప్పగా దేవుడు ఆ ప్రజలను తోడుగా ఉన్నాడు. నీకు కూడా ఆశ్చర్యకరమైన రీతిలో, ఆయన అదృశ్యమైన రీతిలో నీకు తోడుగా ఉండి నీకు మేలు చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఎప్పుడైనా గ్రహించు, ఎన్ని మేలులు దేవుడు నువ్వు చేశాడు. అన్ని మేలులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉంది. కృతజ్ఞత చెల్లించట్లేదేమో నువ్వు. ఒకవేళ దేవునికి వందనాలు చెల్లించట్లేదేమో నువ్వు. వందనాలు చెల్లించే స్థితిలో నువ్వు నడువు, కానీ దేవుడు విడిచిపెట్టేశాడు. నేను బాధల్లో ఉన్నానని మాత్రం అనుకుని వద్దు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ముదిమి వచ్చే వరకు అంటే మనం ముసలి వాళ్ళం అయిపోయే వరకు కూడా ఎత్తుకుంటాడట. మనల్ని హత్తుకుంటాడు ఆయన. ఆయన అరచేతిలో చెప్పుకున్నాడు. ఆయన కంటి మనలను కాపాడుతున్నాడు. నువ్వైతే కునికిపోయి కనురెప్పేసి నిద్రపోతూ హాయిగా సుఖంగా మంచం మీద పడుకుంటున్నావు, కానీ ఆయన మాత్రం కనురెప్ప వేయకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నువ్వు పడుకునే ముందు అర్థం చేస్తావు కదా, బంగారు దేవదూతలను కాపలా పెట్టిన ఆయన, నువ్వు ప్రార్థన చేసి హాయిగా నిద్రపోతున్నావు. ఆయన నీకు చక్కని నిద్ర రావాలని, ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదని ఆయన దేవదూతలను కాపలా ఉంచి నీకు భద్రతను కలుగు చేస్తున్నాడు. నువ్వు అంత గొప్పవారమా?
కానీ దేవుని ప్రేమ అంత తోడుగా ఉంది మనకు. ఆయన దేవదూతలను కాపలా ఉంచి చక్కని నిద్రనిస్తున్నాడు. నీ ప్రయాణంలో తోడై ఉంటున్నాడు. నువ్వు చిన్న ప్రార్థనే చేస్తున్నావు. నాకు తోడుగా ఉండు నాయనా అని. నీ వాహనానికి ఏ విధమైన కీడు తగలకుండా దేవుడు నీకు కాపుదలగా ఉంటున్నాడు. నువ్వు వెళ్ళొచ్చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. ఓ చక్కని డ్రైవింగ్ నేను చేసేస్తున్నానే, నా డ్రైవింగ్ సేఫ్ గా ఉంది కాబట్టే నేను ఇంత బాగా ఇంటికొచ్చాను అనుకుంటున్నావు. కాదు కాదు. దేవుని సహాయం నీకు తోడుగా ఉంది. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంది. ఆయన దేవదూతల భద్రత నీకు తోడుగా ఉంది. ఎన్నో దేశాలు తిరిగి వచ్చేస్తున్నాము. ఎంతెంతో బలహీనత రోగాలతో ఉంటున్నాము. ఈ రోగం ఉన్నా సరే నేను ఇంత బాగా తిరుగుతున్నానేంటి, ఇంత బాగా పనులు చేసుకుంటున్నానేంటి అని ఎప్పుడైనా ఆలోచించావా? నీ రోగం నిన్ను ఏమీ చేయకుండా దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. నీకున్న బలహీనత నిన్నేమి చేయకుండా దేవుడు తోడుగా ఉంది. కొంతమంది అయితే రెస్ట్ తీసుకుంటున్నారండి. బెడ్ రెస్ట్. బలహీనతల వలన మంచాన్ని పట్టి ఉంటున్నారు. అది కూడా దేవుడు చేసిన మేలే. ఎందుకంటే నువ్వు అలిసిపోయి ఉన్నావు. నీ శరీరం అంతా ఎంత అలిసిపోయింది. నీ శరీరానికి చాలా రెస్ట్ అవసరం. అందుకే దేవుడు నీకు రెస్ట్ ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావా ఇంత దెబ్బ తగిలించేసి నాకు మంచాన్ని పెట్టేసారే అని నువ్వు అనుకుంటున్నావు. లేదు లేదు. ఆయన కొద్ది రోజులు నీకు రెస్ట్ ఇవ్వాలి. దేవుడు నిన్ను అలా ఉంచుతుంది. అంటే ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. నువ్వు దెబ్బలు తగిలితే విడిచిపెట్టేసాడని, అప్పులోలు వస్తే విడిచిపెట్టేసాడని, అవమానం వస్తే విడిచిపెట్టేసాడని, 10 మందిలో నిలబెట్టేసాడని, ఇలా ఎన్నో రకాలుగా దేవుడు వదిలేసాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రతి దాని వెనుక అదృశ్య రూపంలో ఆయన చెయ్యి నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. ఆయన నీకు తోడుగానే ఉన్నాడు. ఒకసారి గ్రహిద్దామా? ఆయన అదృశ్యమైన కాపుదల గ్రహిద్దాం. ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని మార్లు గ్రహించలేకపోయారు దేవుడు చేస్తున్న కార్యాలు. అటు రీతిలో నీవు కూడా ఉండొద్దు. ఆయన నీ ఎడల చేసిన కార్యాలు నువ్వు ఎన్నడూ మరచిపోవద్దు. నువ్వెన్నడూ మర్చిపోవద్దు. ఆయన ఘనంగా నీ ఎడల కార్యాలు చేశాడు. అత్యున్నతమైన కార్యాలు నీ బ్రతుకులో దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉందాము. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.